క్షుద్ర పూజలు ఇంకా వశీకరణ చేసి తమ కూతురు వర్షిణిని అఘోరి వశపరుచుకుందని వర్షిణి తల్లిదండ్రులు ఆరోపించారు. డబ్బు ఆశ చూపి వర్షిణిని తన వైపు తిప్పుకుందని అన్నారు. వారం రోజుల పాటు అఘోరి తమ ఇంట్లో ఉందని, ఆమె ప్రవర్తన అర్థం కాకుండా ఉండేదని తెలిపారు. తమ ముందే తమ కూతురు వర్షిణిని అఘోరి ఎన్నోసార్లు కొట్టిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. సాధన నేర్పిస్తానని తమ కూతుర్ని అఘోరి అడిగిందని, అందుకు తాము అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిందని వారు తెలిపారు. అఘోరి అమ్మాయిల పిచ్చోడని, తనను పెళ్లి కూడా చేసుకున్నాడని వర్షిణి అన్న విష్ణు తెలిపాడు. బంగారం ఆశ చూపి తన చెల్లెలను వెంట తిప్పుకుంటున్నాడని చెప్పారు. అఘోరి ప్రతిరోజు తన రక్తం 3 చుక్కలతో కారులోని దేవుళ్లకు అభిషేకం చేస్తాడని, శవాలను కూడా తింటాడని వర్షిణి చెప్పింది. వర్షిణిని పూర్తిగా తనకి ఇచ్చేయమని, వారి కోసం కోట్లు ఇస్తానని అఘోరి డీల్ మాట్లాడిందని వర్షిణి తల్లిదండ్రులు వెల్లడించారు. 3 కోట్లు ఇస్తానని బాండ్ పేపర్ మీద సంతకం చేయమని అడిగారని వారు తెలిపారు. అఘోరి శ్మశానంలో పెద్ద వాళ్ల కోసం పూజలు చేస్తుందని, 5 నుంచి 10 లక్షలు వసూలు చేస్తుందని వర్షిణి తల్లి చెప్పింది. ఒక ప్రముఖ హీరో ఇంటి పక్కన 8 కోట్ల విలువైన విల్లా ఉందని, యూట్యూబ్ ద్వారా తనకు నెలకు 20 లక్షలు వస్తాయని అఘోరి చెప్పినట్లు ఆమె వివరించింది. త్వరలోనే తాను హైదరాబాద్కు వస్తున్నానని, వర్షిణి ఇంటిని చుట్టుముట్టబోతున్నానని, తనను తీసుకెళ్తానని అఘోరి చెప్పినట్లు తెలుస్తోంది. లేడీ అఘోరి కాశీలో సాధన చేసి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నానని తెలిపింది. తన గురించి మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించింది. ఇలాంటి వార్తలు నమ్మొద్దని, కళ్ళతో చూసింది మాత్రమే నమ్మాలని చెప్తుంది. తన పోరాటం ధర్మ పోరాటమని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరిస్తుంది. త్వరలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తన ప్రయాణం మొదలు పెడతానని, ప్రాణ ప్రతిష్టాపన చేయబోతున్నానని అఘోరి తెలిపింది. తన జెండర్ని బేస్ చేసి మాట్లాడే వారిని వదిలిపెట్టనని, వారి నాలిక కోస్తానని హెచ్చరించింది. తన సాధన గురించి విమర్శించే వారిని కూడా వదిలిపెట్టనని అఘోరి వెల్లడిస్తుంది.